క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత ప్రభుదినాన ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనం విన్నాం. జీవం కలిగినటువంటి దేవుని సంఘములో సంఘము ద్వారా దేవునికి మహిమ రావాలి. సంఘము ద్వారా దేవునికి మహిమ రావాలి. అయితే నేటి క్రైస్తవ్యములో ఏం జరుగుతూ ఉందంటే, సంఘాలలో దేవునికి మహిమ రావాల్సింది పోయి మనుషులు గొప్పగా చెప్పుకుంటూ శరీర సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ మనుషుల యొక్క పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ తాము గొప్పగా చెప్పుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంఘములో దేవుని యొక్క పిల్లల ద్వారా లేదా పరిశుద్ధుల ద్వారా దేవునికి మహిమ రావాలి. దేవుడిని మనం కొనియాడాలి స్థానిక సంఘాల్లో. కానీ నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నాము, మనుషుల పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసాము, తరతరములు క్రీస్తు యేసు ద్వారా దేవునికి మహిమ కలుగునట్లుగా, క్షమించాలి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునగాక. మనం ఏదైనా సంఘములో చేస్తూ ఉన్నామంటే, కీర్తనలు పాడుతున్నాం కానీ, వాక్యాన్ని మనం చదువుతున్నా కానీ, వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నా కానీ, అవి గ్రంథంలో మనకు ఆజ్ఞాపించబడ్డాయా లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క సంఘములో ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది, స్తంభమును ఆధారమునై ఉన్నది. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, అంటే దేవుని యొక్క సంఘంలో సత్యము, ఆయన వాక్యానుసారంగా మాత్రమే మనం నడుచుకోవాలి. మన సొంత ఉద్దేశాలు, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు తీసుకొచ్చి సంఘంలో మనం చేయకూడదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి క్రీస్తు యేసు మూలముగా తరతరములు మహిమ కలగాలి. మరి నేటి దినాలలో క్రైస్తవ్యంలో అనేక సంఘాలలో మరి వాళ్ళు చేసేటువంటి పనుల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఈనాడు అన్నీ కూడా దేవుని పేరిటే జరుగుతూ ఉన్నాయి, అన్ని కార్యక్రమాలు దేవుని పేరిటే జరుగుతూ ఉన్నాయి. కానీ అవి దేవుడు అనుమతించాడా లేదా, దేవుడు వాటికి అనుమతించాడా లేదా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యానికి విరుద్ధంగా మనం ఏమీ చేయకూడదు. వాక్యానికి విరుద్ధంగా మనం ఏమీ చేయకూడదు. చేస్తే మనము దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటుంది. అందుకే అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారులు ఏమాత్రము దేవుని సంతోషపరచలేరు, శరీరానుసారులు దేవునికి విరోధముగా ఉన్నారు. అలాగే శరీరానుసారమైనటువంటి క్రియల వలన దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అవి స్థానిక సంఘాల్లో గొప్పగా చెప్పుకోవడానికి, వారు తాము చేసిన వాటిని, విన్న వాటిని గొప్పగా చెప్పుకోవడానికి, అతిశయపడటానికి ఉపయోగపడతాయి. కానీ వారి క్రియల వలన దేవునికి మహిమ రాదు. ఈ విషయాన్ని మనము గత ప్రభుదినాన మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే నేటి దినాలలో ఇప్పుడు మనము పండుగలు అనేటువంటి అంశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించాడు కొన్ని పండుగలు వారిని ఆచరించాలని. పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా, మీరు ఈ పండుగలు ఈ దినాలలో మీరు ఆచరించాలి అన్నటువంటి ఆజ్ఞ దేవుడు వారికి జారీ చేసినట్లు మనం చూస్తాం. మరి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు ఆ పండుగలను వాళ్ళు తప్పకుండా ఆచరించాలి, పాటించాలి. చూడండి, నిర్గమాకాండము 10వ అధ్యాయము 9వ వచనం చూడండి. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరించవలెను గనుక మా కుమారులను
మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదామనినో. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరించవలెను. ఎవరి మాట చెప్తూ ఉంది? మోషే, దైవజనుడైనటువంటి మోషే అంటున్నాడు, యెహోవాకు మేము పండుగ ఆచరించాలి. అంటే ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉంది, పండుగ అనేది ఆచరించాలి. ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు వారిని పండుగ చేయమన్నాడు, ఆజ్ఞాపించి ఉన్నాడంటే, మనకి ఇదే నిర్గమాకాండము 12వ అధ్యాయం 17వ వచనం మీరు చూడండి. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకు రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. చాలు. ఇది నిత్యమైన కట్టడము. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉంటారు. ఈ ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉండి వాళ్ళు భయంకరమైనటువంటి శ్రమలు, బాధలు అనుభవిస్తూ ఉంటారు. వారు కఠినమైనటువంటి శ్రమల్లో, బాధల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు పడినటువంటి శ్రమలు బహు భయంకరమైనవి. ఇక వాళ్ళు దేవునికి మొరపెడతారు. జీవం కలిగినటువంటి దేవునికి వాళ్ళు మొరపెడతారు. మీరు చూడండి, ఇదే నిర్గమాకాండములో 2వ అధ్యాయం 23వ వచనంలో, 2వ అధ్యాయం 23వ వచనంలో, అలాగును అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయినను ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. అంటే వీళ్ళు నిట్టూర్పులు, భయంకరమైనటువంటి కఠినమైనటువంటి శ్రమలు, ఐగుప్తు యొక్క బానిసత్వంలో వీళ్ళు ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు. ఇశ్రాయేలుకు మరో పేరు యాకోబు. యాకోబు యొక్క 12 కుమారుల యొక్క పేర్లు 12 గోత్రాలుగా మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ 12 గోత్రాలను కలిపి ఇశ్రాయేలుగా దేవుడు వారిని పిలిచాడు. ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో బహు భయంకరమైనటువంటి శ్రమలో, బాధలు విడిపిస్తూ ఉంటే, వాళ్ళు బాధ అనుభవిస్తూ ఉంటే దేవుడు వారి మొర ఆలకించి దైవజనుడైనటువంటి మోషేను వారి మధ్యకు పంపించి ఫరో ఎదుట భయంకరమైనటువంటి 10 రకములైనటువంటి తెగుళ్ళు, అద్భుతాలు జరిగించిన తర్వాత దేవుడు వారిని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపిస్తాడు. కాబట్టి మోషే ఏమంటాడంటే, మేము యెహోవాకు పండుగ ఆచరించవలెను. ఆ పండుగన ఏ పండుగ అన్నాడు? పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ. ఏ పండుగ అంటే ఇక్కడ పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించవలెను. చూడండి 15వ వచనం చూడండి. 7 దినములు పులియని రొట్టెలను మీరు తినవలెను. మొదటి దినమున మీ ఇళ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడను. అంటే ఆ రొట్టెలు పులియకుండా ఉన్నప్పుడు మీరు తినాలి. పులిసిన దాన్ని మీరు తినేవాడు వాడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడతాడు. ఇది 7 దినాలు మీరు జరిగించాలి. ఇది దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఏ పండుగ? పులియని రొట్టెల పండుగ. దాన్నే కొత్త నిబంధనలో పాస్ఓవర్, పస్కా పండుగ అని కూడా అంటారు. పులియని రొట్టెలకు మరో పండుగ పేరైంది అంటే పస్కా పండుగ. ఈ విషయాన్ని మనము ఎక్కడ చూడగలుగుతామంటే, చూడండి పస్కా పండుగ లూకా సువార్త 22వ అధ్యాయం ఒకసారి చూడండి మీరు. ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని గురించి మనం నేర్చుకోవాలంటే, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను వీళ్ళు పాటించాలి. దేవుని పిల్లలుగా మనం అందరం కూడా పాటించాలి. దేవుడు మీరు ఈ పండగ చేయండి అని మనకు ఆజ్ఞాపించినప్పుడు అది మనం పాటించాలి. అది ఎవరికి చెప్తూ ఉన్నాడో వారు మాత్రమే అది పాటించాలి. ఇప్పుడు ఈ పులిని రొట్టెల పండుగ ఎవరికి? ఇశ్రాయేలులకు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేల్ ప్రజలకు ఈ పండుగను దేవుడు వారికి డైరెక్ట్గా ఆజ్ఞాపించాడు. వాళ్ళు దాన్ని ఆచరించాలి, పాటించాలి. ఈ పులిని రొట్టెల పండుగకు మరో పేరు ఇక్కడ చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో, పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. అర్థమైందా? ఇక్కడ పస్కా పండుగ అన్న పులియని రొట్టెల పండుగ అన్న ఒకటే.
కాబట్టి ఇక్కడ ఈ పండుగను ఆచరించమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఏ పండుగ? పస్కా పండుగ లేదా పులిన రొట్టెల పండుగ. మరొక పండుగ కూడా ఉంది వాళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకు మరొక పండుగ కూడా ఉంది. నిర్గమాకాండం 23వ అధ్యాయం 16వ వచనంలో, 23వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం, 14వ వచనం నుంచి. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను, పులిన రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినప్పుడు, చూడండి, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులిన రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడను వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు, చూడండి, ఫల సంగ్రహ పండుగను ఆచరింపవలను. ఫల సంగ్రహ పండుగను అంటే ఇక్కడ నీవు విత్తినటువంటి పంటలలో ఏదైతే నీకు ప్రథమ ఫలముగా వస్తుందో ఆ పంటలోని భాగాన్ని దేవునికి వీళ్ళు సమర్పించాలి. ఇదే విషయాన్ని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, నీ పంటలోని రాబడిని ప్రథమ ఫలమును దేవునికి నువ్వు అర్పించాలి. అంటే మనం వ్యవసాయం చేస్తాం కదా, మనం పొలం పనులు చేస్తాం. పొలం పనులు చేసినప్పుడు వరి పంట వేసేవాళ్ళు ఉంటారు, మిరప వేసేవాళ్ళు ఉంటారు, పత్తి పంట వేసేవాళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి పంటలు వేసి పండించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పంటలో ఏదైతే ప్రథమ ఫలం వస్తుందో ఆ ప్రథమ ఫలమును వాళ్ళు దేవుని యొద్దకు తీసుకొని రావాలి. దానిని ఒక పండుగగా దేవుడు ఆచరించమన్నాడు. ఆ పండుగ ఏం పండుగ? అది 16వ వచనం చూడండి. నీ పొలములో విత్తిన వ్యవసాయములు తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీ కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగను ఆచరించవలను. సంవత్సరంకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిన కనబడవలను. సంవత్సరానికి ఎన్నిసార్లు పడాలంటే దేవుని సన్నిధిలో 3 సార్లు. ఇప్పుడున్నటువంటి కొన్ని సంఘాలలో అయితే స్త్రీలే ఎక్కువ మంది ఉంటారు, పురుషులు ఉండరు కొన్ని సంఘాలలో. నిజంగా మన సంఘంలో మరి పెద్దలు పురుషులు ఉండటం కూడా ఆశీర్వాదకరమే సంఘానికి. కుటుంబాల్లో యజమానుడు ఉంటే కుటుంబాలు ఏ విధంగా ఉంటాయో, స్థానిక సంఘాల్లో పెద్దలు పురుషులు అనేటువంటి వారు కుటుంబ సమేతంగా కూడుకోవటం అనేది చాలా మంచిది. అంతే కదా? కుటుంబం అంతా కలిసి మంచి భోజన పదార్థాలు తయారు చేసుకొని అందరూ కలిసి ఆహారం తింటూ ఉంటే అది చాలా సంతోషకరంగా ఉంటుంది. అలాగే దేవుని యొక్క సంఘములో అందరూ ఉండాలి. పురుషులు ఉండాలి, స్త్రీలు ఉండాలి, యవనస్తులు ఉండాలి, చిన్నబిడ్డలు ఉండాలి. అందరూ కూడా దేవుణ్ణి మహింపరచాలి. అయితే ఇక్కడ విషయాన్ని మీరు గమనించండి, ఫల సంగ్రహపు పండుగను ఆచరించాలి. ఇప్పుడు దేవుడు వీళ్ళకి ఎన్ని పండుగలు? ఒకటేమో పులియని రొట్టెల పండుగ, దానికి మరో పేరే పస్కా పండుగ. మరొక పండుగ ఏంటంటే ఫల సంగ్రహపు పండుగ. అంటే నీ పంటలో ఉన్నటువంటి ప్రథమ ఫలాన్ని ఏదైతే నువ్వు విత్తుతావో ఆ పంటని ఏదైతే దేవునికి నువ్వు కానుకగా తీసుకొచ్చి దాన్ని పండుగగా నువ్వు ఆచరించాలి. ఇది సంవత్సరానికి 3 మార్లు జరిగించాలి. ఇది అలాగే మరొక సందర్భంలో కూడా మీరు గమనించినట్లయితే పర్ణశాల పండుగ అనేది కూడా మనం చూస్తాం. లేవీకాండము 23వ అధ్యాయం 34వ వచనం చూడండి. లేవీకాండము 23-34 వచనాల్లో చూడండి, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెల 15వ దినము మొదలుకొని ఎన్ని దినాల వరకంట? 7 దినముల వరకు నీవు యెహోవాకు పర్ణశాలల పండుగను, ఏ పండుగ అంట? పర్ణశాలల పండుగను జరపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను.
అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పని అయినను చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు ప్రతిదినము ఉండును. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పని అయినను కూడా మీరు చేయకూడదు. ఇక్కడ వీళ్ళకి మరొక పండగ ఏంది? పర్ణశాలల పండగ. ఇక్కడ దేవుడు వీరికి ఇశ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించాడా లేదా? ఆజ్ఞాపించాడు. ఈ పండగ ఇళ్ళు జరిగించాలి. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క విధమైనటువంటి ఉద్దేశం ఉన్నది దేవునికి. మీరు ఈ పస్కా పండుగ లేదా పులిన రొట్టెల పండుగ మీరు ఎందుకు జరిగించాలంటే, దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించాడు కాబట్టి దానిని జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఈ పండుగ జరిగించాలని దేవుడు మోషే ద్వారా సెలవిచ్చాడు. అలాగే మరొక పండుగ ఏంటంటే ఫల సంగ్రహపు పండుగ. మీ పంటలో ఏదైతే ప్రథమ ఫలం ఉంటుందో దాన్ని మీరు దేవుని సన్నిధి తీసుకొని వచ్చి మీరు ఈ పండుగను మీరు ఆచరించాలి. మూడవది ఏంటంటే పర్ణశాలల పండుగ అనేది మీరు కూడా ఆచరించాలి. ఇప్పుడు వాస్తవానికి ఈ పండుగ ఆచరించమంటే దేవుడు ఎందుకయ్యా అంటే, దేవుని సన్నిధిలో ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా సంఘంగా కూడుకొని దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతుల వాళ్ళు వినటానికి నేర్చుకోవటానికి. ఇదే విషయాన్ని ఒకసారి మీరు ద్వితీయోపదేశకాండంలో మీరు చూస్తే 31వ అధ్యాయంలో అసలు వీళ్ళు ఈ పండుగలు ఆచరిస్తూ దేవుని సన్నిధిలో ఏ విధంగా కనబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీరు. మోషే ఈ ధర్మశాస్త్రం రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీలను ఇశ్రాయేల్ పెద్దలందరికీ దానిని అప్పగించెను. వారితో ఎట్లైనను ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవాను ఏర్పరచుకొనిన స్థలమందు ఇశ్రాయేలులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా చూడండి, ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించాలి. ఆ పర్ణశాల పండుగప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులు వారికి చదివి ఏం చేయాలంట? వినిపించాలి. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏంటి? దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి? 10 ఆజ్ఞలు. వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనము చేయకూడదు, నీ పొరుగువాని దాసునైనను దాసురాలను ఏదిని కూడా నువ్వు ఆశించకూడదు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, నేను తప్ప నీకు వేరొక దేవుడు అసలు ఏది కూడా నీకు ఉండకూడదు, ఆకాశం అందు కానీ భూమి అందు కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, సాగిలపడకూడదు. ఇవి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు. ఇప్పుడు ఈ పర్ణశాల పండుగ జరుగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా పెద్దలందరూ కూడా ఒక గుంపు సమూహంగా కూడి ఉన్నప్పుడు వీళ్ళు వారి ఎదుట ఈ ధర్మశాస్త్రం ప్రకటించి వారికి వినిపించాలి. మీ దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయాలి. అలాగూ నేర్చుకొని నీ ఎడల చూడండి, నేరుగా వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు యోర్దానును దాటబోచున్న దేశమును మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుందరు. ఇప్పుడు అర్థమవుతా ఉందా? దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఏ పండుగలు చేయమని ఆజ్ఞాపించాడు? పస్కా పండుగ లేదా పులియని రొట్టెల పండుగ. రెండోది ఫల సంగ్రహపు పండుగ. మూడోది పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాల పండుగ ఏందికి? దాని యొక్క ఉద్దేశం ఏంది? సర్వ సమాజం అంతా కూడా, పిల్లలేమి, పెద్దలేమి, పురుషులేమి అందరూ కూడా ఒక సమూహంగా పోగు చేయబడాలి. ఈనాడు దేవుని సంఘానికి, దేవుని మందిరానికంటే చాలామంది నీరసంగా వస్తూ ఉన్నారు. ఏంటి బాధ? లోకంలో మీరు చూడండి,
పొలిటీషియన్స్ ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు పర్సన్కి 500 ఇచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తామంటే ఆ వాహనం అంతా కూడా నిండిపోయింది. చూసారా మీరు? ఎక్కడన్నా మంచి సభ జరుగుతూ ఉందనుకోండి, ఆ సభకు ఒక 100 మంది 1000 మంది జనం హాజరవ్వాలని ఒక వాహనం పెట్టి వచ్చిన వాళ్ళకి ఒక బిర్యానీ ప్యాకెటు ఒక మందు బాటిల్ ఇచ్చి మనిషికి 500 డబ్బులు ఇస్తామంటే పక్కనున్న అన్ని పనులు మానుకొని అందరూ ఆ పనికి వెళ్తారు. నేటి దినాలలో కొంతమందిని సంఘాన్ని పిలిపించడానికి కూడా అదే చేయాలేమో. పర్సన్కి 500 ఇచ్చి ఒక మంచి బిర్యానీ పెట్టి, ఏమండి, దేవుని సన్నిధికి వచ్చే దేనికి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి, దేవుని సన్నిధికి వచ్చే దేనికి మనము దేవునికి భయపడి జీవం కలిగినటువంటి దేవుని వలన మనం జీవిస్తూ ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అసలు మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతా ఉన్నాం అనే సంగతి నేర్చుకోవాలి. అంటే చూడండి, నేటి దినాలలో చాలామంది విశ్వాసంలో వారి విశ్వాసము బలహీనంగా ఉంది. ఇక్కడ అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు సర్వ సమాజం అంతా కూడా, ఇక్కడ అదే అంటున్నాడు, ఏమంటున్నాడు, స్త్రీలేమి పిల్లలేమి నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకి అందరూ కూడా పోగు చేయాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులు దైవజనుడిగా ఉన్నటువంటి వారు, యాజకులుగా ఉన్నటువంటి వారు వారికి వినిపింపజేయాలి. కొన్ని ప్రాంతాల్లో మేము చూస్తూ ఉంటాం, ఏదైనా సందర్భంలో అవకాశం దొరికి దైవజనులు వాక్యం చెబుతూ ఉంటే, పాస్టర్ గారు సమయం ఎక్కువ అవుతూ ఉంది, తొందరగా ఆపేయండి. ఏంటిది అంటే చూడండి, దేవుని యొక్క వాక్యం కంటే మించిందికి ఏమీ లేదు. సర్వ శరీరులు గడ్డిని పోలిని ఉన్నారు. దేవుని యొక్క వాక్యం నిరంతరం నిలుచుద్ది. ఆయన యొక్క వాక్యం ద్వారానే మనం జీవించగలుగుతాం. ఆయన యొక్క వాక్యమే మనకు జీవాహారము. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. అంటే వాక్యం అనేది మనుషుల యొక్క స్థితిగతులను, వారి బ్రతుకులను మారుస్తుందండి. కాబట్టి వీళ్ళకి పర్ణశాల పండుగలు ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు పండుగ అంటే ఏంది? ఇప్పుడు దాకా మనం పండుగ అన్నాం కదా. పండుగ అంటే ఏంటిది? ఒక సంతోషకరంగా ఉండాలని, అంతే కదా. సంతోషకరంగా ఉండాలంటే ఏంది? మంచి పిండి వంటలు, అలాగే కొత్త నూతన వస్త్రాలు, బాగా డబ్బున్న వాళ్ళైతే మంచి నగలు బంగారం, ఇంకా డబ్బున్న వాళ్ళైతే ఇంకా ఒక 100 మందికి పిలిపించి భోజనాలు పెడతారు. మీరు చూసారా, లోకంలో కొంతమంది క్రిస్టియానిటీలో కూడా కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే, ఈ పండుగ ఈ సెలబ్రేషన్ జరిగే ముందు ఏం చేస్తారంటే ఒక 10 మందికి విందు చేయిస్తారు. వీళ్ళు అందరూ కలిసి కూర్చొని ఒక డిన్నర్ లాగా, ఒక లవ్ ఫీస్ట్ లాగా వాళ్ళు భోజనం చేస్తారు. అంటే మంచి భోజన పదార్థాలు, ఇష్టకరమైనటువంటి ఆహారాలు వండుకోవటము, తినటము, వస్త్రాలు ధరించుకోవటము, ఇవన్నీ కూడా ఒక మంచి పండుగ వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించాడు, మీరు ఆచరించాలి. అలాగే మీరు ఆచరించడానికి వచ్చినప్పుడు మీరు ఏం గుర్తు తెచ్చుకోవాలంటే, మీరు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మీరు బహు శ్రమలో కఠినమైన బాధలు మీరు అనుభవించారు. ఇప్పుడైతే దేవుడు మిమ్మల్ని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించాడు కాబట్టి మీరు ఈ పస్కా పండుగ లేదా పులిన రొట్టెల పండుగ మీరు ఆచరించాలి. అలాగే మీరు విత్తినటువంటి విత్తనంలో ఏదైతే పంట ఫలము భూభాగంలో మీరు వ్యవసాయం చేసి పండిస్తారో ఆ ప్రథమ ఫలము దేవునికి మీరు తీసుకొని రావాలి. అలాగే పర్ణశాల పండుగలు మీరు జరిగించాలి. ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే, స్త్రీలేమి పురుషులనేమి పరదేశులేమి పెద్దలేమి అందరూ కూడా పోగు చేయబడాలి. కుటుంబంతో దేవుని సన్నిధికి రావటము కుటుంబానికి ఆశీర్వాదకరం అండి. గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో అందరూ, తండ్రి, భార్య, పిల్లలు, బిడ్డలు అందరూ, మనవరాళ్ళు, మనోసంతతి ఎందరైతే ఉన్నారో అందరూ కూడా వచ్చి దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఎదురు సాగిలపడి దేవుణ్ణి మహింపరచడమో గొప్ప విషయమో. యెహోషువ ఏమంటాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమో. దేవుణ్ణి మనం సేవించాలి, మన కుటుంబాలు ఆస్వాదించబడాలంటే కుటుంబం అంతా కలిసి మనం దేవుణ్ణి మహింపరిచే విధంగా మనం చూసుకోవాలి. చూడండి, క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నటువంటి మనమంతా కూడా దేవునికి మహిమకరంగా మనము నడుచుకోవాలి. అయితే మరి ఇప్పుడు ఒక పండుగ వస్తూ ఉంది. ఏ పండుగ వస్తూ ఉంది? క్రిస్మస్ అనేటువంటి పండుగ వస్తూ ఉంది. మరి ఈ పండుగ చేయమని దేవుడు ఆజ్ఞాపించాడా? నేను మీకు ప్రశ్న వేస్తూ ఉన్నా. ఇప్పటి వరకేమో ఇశ్రాయేల్ ప్రజలను
దేవుడు మీరు ఈ పండుగ ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపించాడు బైబిల్లో. పాత నిబంధనలు ఇది మనకి ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. మరి కొత్త నిబంధన ప్రకారము క్రిస్మస్ అనేటువంటి పండుగను దేవుడు జరిగించాలని మనకు చెప్పాడా? ఇక్కడ మరలా ఇంకో డౌట్ రావచ్చు. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టాడని, క్రీస్తు పుట్టాడు కాబట్టి మేము పండుగ జరుపుతూ ఉన్నాం, తప్పేంటి అంటే క్రీస్తు పుట్టలేదా? క్రీస్తు పుట్టాడు. క్రీస్తు యేసుక్రీస్తు వారు భూమి మీదకు ఆయన కన్యక గర్భమందు పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించి కుమారుని కనింది. యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఈ భూమి పుట్టకముందే, సృష్టి యావత్తు కలగకముందే దేవుడితో ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అర్థమవుతుంది నేను చెప్పేది? యేసుక్రీస్తు వారు ఇప్పుడు క్రిస్మస్ అనేది పండుగ జరగాలి, ఈ పండుగ మీరు ఆచరించండి అని బైబిల్లో కొత్త నిబంధనలు ఎక్కడైనా ఉందా? ఎవరైనా చూపించగలుగుతారా? చూపించలేరు. అంటే వాళ్ళకు మరొక ఆలోచన వస్తుంది, మరి క్రిస్మస్ పండుగ జరిగించాలని కొత్త నిబంధనలు ఎక్కడా లేదు, కానీ మరి క్రీస్తు పుట్టలేదా అంటే నేను చెప్పినటువంటి ప్రశ్నకు వాళ్ళ సమాధానం, వాళ్ళు వేసే మళ్ళీ ప్రశ్న, నేను ఇప్పుడు ఒక ప్రశ్న వేసా. ఏ ప్రశ్న? క్రిస్మస్ అనేది బైబిల్లో ఆచరించాలని కొత్త నిబంధన చట్టం ప్రకారము దేవుని యొక్క వాక్యంలో మనకు ఆజ్ఞాపించబడినటువంటి ప్రశ్న నేను వేసినప్పుడు ఎదుటి వాళ్ళు వేసే ప్రశ్న ఎలా ఉంటుందంటే, మరి క్రీస్తు పుట్టలేదా? క్రీస్తు పుట్టాడు కాబట్టి మేము పండగ ఆచరిస్తామని అంటారు. క్రీస్తు పుట్టలేదని నేను చెప్పట్లేదు. అసలు క్రీస్తు ఎప్పుడు పుట్టాడో తెలుసుకుంటే అసలు ఆ పండుగ మనం ఆచరించాలో లేదో బైబిల్లో మనం గమనిస్తే మనకు అర్థమవుద్ది. అంతే కదా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టాడు? ఈ లోకం పుట్టక ముందే ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మీరు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యము ఉండెను, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలు. ఆదియందు అంటే ప్రారంభమున, ఆది అంటే ఏంది? మొట్టమొదటిదని అర్థము. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇంతగా వాక్యం ఎవరు? 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య నివసించాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండినంటే ఆది యందు అంటే ఏంటి? మొట్టమొదట. ఇదే విషయాన్ని దేవుని యొక్క జ్ఞానముతో పోలుస్తూ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఇక్కడ జ్ఞానం గురించి చెప్తూ, ఆ జ్ఞానము సామెతల గ్రంథము 8వ అధ్యాయం మీరు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం చూడండి. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానం వలన ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతియు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలము స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములు నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఇక్కడ అంతా కూడా జ్ఞానము అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఆ జ్ఞానమే మన కొత్త నిబంధన ప్రకారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిగా మనం చూడగలుగుతాము. ఇక్కడ మనం విషయం గమనించవలసిన విషయం ఏంటంటే, తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధ ఆత్ముడు ఈ భూమి ఆకాశము సృష్టి కలగకముందే వాళ్ళు ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అంటాడు, నేను అబ్రహాము పుట్టకముందే నేను పుట్టితిని. ఇప్పుడు ఇంతకీ అబ్రహాము పుట్టకముందంటే ఇప్పుడు అబ్రహాము ఉందా, యేసుక్రీస్తు వారు ఉందా? ఎవరు ముందు? ఇప్పుడు శరీర రీతిగా ఎవరు ముందు? అబ్రహాము ముందు. మరి అబ్రహాం పుట్టక ముందే నేను పుట్టానంటే దాని అర్థం ఏంటి? ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం చూద్దాం.
జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఇక్కడ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. చూడండి, వాళ్ళు అంటారు 8:56 యోహాను సువార్త 8:56 మీ తండ్రి అయిన అబ్రహాము దినమును చూతునని మిగులు ఆనందించును, అది చూసి సంతోషించిన అనెను. అందుకు యూదులు, నీకింకొను 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితు అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను. అబ్రహాం పుట్టక ముందే ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మరి భూమి మీద మనకి చూస్తే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడతా ఉన్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా పిలుస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన పుట్టి 2000 సంవత్సరాలు అయింది. శరీరరీతిగా ఆయన పుట్టకముందే దేవునితో ఉన్నాడు ఆయన. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణంగా రావడానికి గల కారణం ఏంది? అందుకే అంటాడు, ఆయన మనుష్య కుమారుడుగా దేవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను శిలువ మరణం పొందినంతగా రిక్తునిగా చేసుకున్నాడని ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. అంటే ఆయన దేవుని పోలికగా పుట్టి, అంటే దేవుని యొక్క కుమారుడు. అందరికి నీరసాలు వచ్చేస్తున్నాయా? ఏంటి పండగ లేదు అని ఇంకొక పావు గంట తింటే మీకు అర్థమవుద్ది. ఇక్కడ వాస్తవానికి మనము ఒకటి బైబిల్లో ఆజ్ఞాపించబడి ఉంటేనే మనం జరిగించాలి. బైబిల్లో ఆజ్ఞాపించకుండా మనం చేయకూడదు. మనకు అధికారం లేదు. ఒకవేళ మనం చేస్తే తప్పేంటని మనం చేసామనుకోండి, దేవుని యొక్క వాక్యానికి మనం విరోధంగా ప్రవర్తించిన వారం అవుతాము. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు అబ్రహాం పుట్టకముందే ఆయన ఉన్నాడు. అయితే ఆయన పుట్టడానికి గల కారణం ఏంటంటే తన ప్రజలను వారి పాపము నుండి రక్షించుటకు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో, కన్యక గర్భమందు కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు. అంటే యేసుక్రీస్తు వారు ఏదో భూమి మీదకు ఆయన పుట్టి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆయన ఈ లోకం పుట్టకముందే ఆయన దేవునితో ఉన్నాడు. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గల కారణం ఏంటంటే ప్రజలను తన పాపము నుండి రక్షించాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఇక్కడ ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు కూడా పెట్టుదామని ఇక్కడ మన లేఖనాల్లో చూస్తాము. అయితే ఇక్కడ ప్రజల యొక్క పాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వారు రక్త మాంసములు కలిగి కన్యక గర్భమందు ఆయన పుట్టినట్లు మనం చూస్తాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టిదమనను. యేసు అని పేరుకి అర్థమైంది రక్షకుడు అని అర్థము. యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థము. అంటే ప్రజల యొక్క పాపముల నుండి ఆయనే రక్షించును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. వాస్తవానికి దేవుడు సృష్టి 6 దినాలలో కలగజేసిన తర్వాత 7వ దినాన్ని విశ్రాంతి దినంగా మీరు పాటించాలి అని తర్వాత మట్టిని తీసుకొని బొమ్మను చేసి ఆ బొమ్మలోనికి జీవవాయుని ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అతనికి ఆదాము అని దేవుడు పేరు పెట్టాడు. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకను తీసి అవ్వను కలగజేశాడు. వీళ్ళిద్దరూ కూడా ఏదైనా తోటలో సమస్త వృక్ష ఫలాలు తింటూ ఉన్నారు. దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ చెట్టుకున్నటువంటి ఫలాలు మాత్రం మీరు తినొద్దు, తింటే మీరు చస్తారు అని చెప్పాడు దేవుడు. సర్పము యుక్తి గలదై ఉండి అవ్వను ఏం చేసిందంటే మోసపుచ్చింది. మీరు ఆ పళ్ళు తింటే మీరు చావరు అని కన్నులకు రమ్యమైనదిగా అందమైనది కాకపడినప్పుడు అవ్వ పండు తీసుకొని ఆదాముకి ఇచ్చుద్ది. తద్వారా వాళ్ళు ఆజ్ఞ అతిక్రమిస్తారు. ఆదాము చేసినటువంటి పాపం వల్ల మరణం వస్తుంది. అసలు అంతకుముందు మరణం లేదు మనిషికి. ఎప్పుడైతే ఆదాము పాపం చేస్తాడో, ఆదాము చేసినటువంటి పాపం వల్ల మనుషుడికి మరణం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏదేని తోటలో నుంచి వెలివేయబడ్డారు.
కాబట్టి మరణం అనేది మనుషుడికి వచ్చింది. ఆ మరణం నుంచి తప్పించడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. కన్యక గర్భమందు ఆయన పుట్టాడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ వలన. అంటే చూడండి, మీరు గమనించండి, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి. ఇప్పుడు ఆదాము చేసినటువంటి పాపము మనుషులందరికీ కూడా వచ్చేసింది. అర్థమైందా? కరోనా టైంలో ఎవరికైనా ఒకళ్ళు వచ్చిందనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ కూడా సపరేట్గా పెట్టేవాళ్ళు అతన్ని, ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా వచ్చుద్దని. ఇక్కడ ఆదాము చేసినటువంటి పాపము చూడండి, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆదాము చేసినటువంటి పాపం వలన మరణము అందరికీ కూడా సంప్రాప్తి ఆయను. ఇట్లుండగా ఏమందుము, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములు ఎలాగూ ప్రవేశించినో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి అయ్యను. అలాగే 14వ వచనం చూడండి, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. అంటే చూడండి, మీరు అనొచ్చు, నేను ఏ పాపం, కొంతమంది అంటారు కూడా, నేను ఏ పాపం చేయలేదు, నేను నీతిమంతుడిని, నేను ఎవరికి అన్యాయం చేయలేదు అనేవాళ్ళు ఉన్నారు చాలామంది. కొంతమంది బైబిల్ క్లియర్గా చెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రజలను పాపము నుండి రక్షించాలి, అపవాది యొక్క చెరలో నుంచి వారిని విడిపించాలి, అనీతిమంతులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా మనం చేయబడాలి. మరి ఇది జరగాలంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు రావాలి. అందుకంటాడు హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి, ఇదిగో ఆయన చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చితిని అంటాడు. ఒకసారి చదవండి ఆ వచనము, హెబ్రీయులు రాసిన పత్రిక. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చింది దేనికి? ఈ భూమి మీదకు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. తండ్రి యొక్క చిత్తం ఏంది? మనుషులందరూ కూడా రక్షణ పొంది యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచి పాపక క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాలని. కాబట్టి ఆదాము చేసినటువంటి పాప వలన మనుషులందరికీ కూడా మరణము వచ్చేసింది. ఆ మరణం వల్ల మనం నిత్య నరకానికి వెళ్ళాము. మనుషులందరూ కూడా నిత్య నరకం నుంచి తప్పించబడాలంటే దేవుని కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రావాలి. ఎలా రావాలి? ఇప్పుడు దేవదూత వలె ఆయన రావచ్చుగా? కాదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? మనకేమున్నాయి? రక్త మాంసాలు మనకి ఉన్నాయా లేదా? దేవదూతలకు రక్త మాంసాలు ఉండవు. వాళ్ళు మహిమ దేహాలు వాళ్ళు కలిగి ఉంటారు దేవదూతలు. మనమేమో రక్త మాంసాలు మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మన పాపాలకు విమోచన కలగాలంటే ఒక నీతిమంతుని యొక్క రక్తం చిందించబడాలి. ఆ నీతిమంతుని యొక్క రక్తం చిందించబడాలంటే భూమి మీద ఏ నీతిమంతుడు లేడు. కానీ దేవుని కుమారుడైనటువంటి ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నీతిమంతుడు. ఆయన మన పాపముల కొరకు తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. ఆయనలో ఏ పాపము లేదు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా ఆయన నెరవేర్చాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృతుల్లో నుంచి ఆయన లేచి ఉన్నాడు. అంటే ప్రజలను తన పాపం నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. మరొకటి ఏంటంటే సత్యము గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఆయన పుట్టాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం చూడండి. సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. దేని గురించి సాక్ష్యం ఇచ్చడానికి? సత్యము. అంటే మనుషులు అబద్ధంలో ఉన్నారు. మనుషుల యొక్క పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు జీవిస్తూ ఉన్నారు. అంటే ఆయన ప్రజలను రక్షించడానికి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, సత్యాన్ని తెలియచెప్పడానికి. సత్యం అంటే ఆయన వాక్యమే సత్యము. అయితే ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటంటే, మరి యేసుక్రీస్తు వారు పుట్టాడు ప్రజలను రక్షించడానికి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. మరి యేసుక్రీస్తు వారైనా కానీ, ఆయన శిష్యులైనా కానీ, అపోస్తులైనా కానీ ఎక్కడైనా సరే ఇదిగో నేను పుట్టాను, నా పండగను మీరు జరిగించాలని చెప్పాడా? చెప్పలేదు. చెప్పంది మనం చేయకూడదు. అంటే ఆయన పుట్టుక అనేది లోకానికి సంతోషకరము. అది శుభవార్త. మనిషికి శుభవార్త కంటే సువార్త చాలా ప్రాముఖ్యం. మీకు అర్థమవుతా ఉందా?
శుభవార్త అంటే ఏంటి? గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే కొంతమంది అంటారు, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా అంటారు. నీ అకౌంట్లో నీకు ₹1,00,00,000 లాటరీ వచ్చింది అన్నారు అనుకోండి, అదేంటి? గుడ్ న్యూస్. వెంటనే బ్యాడ్ న్యూస్ ఏంటంటే ₹1,00,00,000 లాటరీ కాదు, నీ ఉన్న 10 ఎకరాలు కూడా పోయిందన్నారు అనుకోండి, అదేంటి? బ్యాడ్ న్యూస్. ఇప్పుడు ప్రజలను పాపం నుండి రక్షించాలంటే అది గుడ్ న్యూస్. ఇదే విషయాన్ని లోకా గారు ఏమని రాశాడంటే, లోకా అయినటువంటి వైద్యుడు ఏమన్నాడంటే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరు ఆ రక్షకుడు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఒకసారి లోకా సువార్త కూడా చూడండి. అంటే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకకు ఒక కారణం ఉంది. ప్రజలను తన పాపం నుండి రక్షించాలి, ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన సత్యాన్ని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చడానికి ఆయన పుట్టాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవార్త. వాస్తవానికి ప్రపంచంలో ఒక వ్యక్తి పాపంలో ఉండి చనిపోతే నిత్య నరకం అండి. నరకం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. నరకం నుంచి తప్పించేటువంటి నాదుడే లేడు. అందుకే చూడండి, హేరోదు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని 2 సంవత్సరాల్లో పుట్టిన పిల్లలందరినీ కూడా సంహరించమని ఆయన ఆజ్ఞ జారీ చేస్తాడు. ఆ తర్వాత దూత వచ్చి ఏసేపు మనకి ప్రత్యక్షమై మీరు ఇక్కడ నుండి బయలుదేరి ఐగుప్తునకు వెళ్ళండి అని చదివించిన తర్వాత వాళ్ళు ప్రయాణమై వెళ్ళినట్లు మనం చూస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే మహా సంతోషకరమైనటువంటి సువార్త. ఇప్పుడు రక్షకుడు పుట్టాడని సంతోషపడతా ఉన్నావు, మంచిదే. రక్షకుడు పుట్టాడని నువ్వు సంతోషపడడం కంటే కూడా ఆ రక్షకుడు నీ కొరకు చనిపోయాడు అని నువ్వు బాప్తిసం పొందడం ప్రాముఖ్యం. అర్థమవుతుందా మీకు? రక్షకుడు పుట్టడానికి గల కారణం ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తం ఏంటంటే ప్రజలందరూ కూడా పాపంలో ఉన్నారు. ఆ పాపలను రక్షించాలంటే యేసుక్రీస్తు వారు ఒక్కడే. పాపాలు క్షమించే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, దేవుని పోలికగా ఆయన పుట్టి ఉన్నాడు. ఎందుకంటే మనం కూడా రక్త మాంసాల్లో పాలి భాగస్థులమే ఉన్నాం కాబట్టి. ఒకసారి ఈ వచనం చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ ఏమని ఉందంటే, ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున 2వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసాలలో పాలువాడు. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక, అంటే ఆయన దేవదూతల స్వభావం ధరించుకుంటే మరి రక్తం చిందించబడాలి. మరి దేవదూతల రక్త మాంసాలు ఉంటాయా? ఉండవు. అందుకని ఆయన కూడా రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. ఇది ప్రజలకు మహా సంతోషకరమైనటువంటి సువార్త. ఈనాడు యేసుక్రీస్తు పుట్టాడు డిసెంబర్ 25 అని సంబరాల్లో మునిగి తేలేవాళ్ళు ఎంతమంది? రక్షకుడు నా కొరకు పుట్టాడు, నేను పాపిని, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందేవాళ్ళు ఎంతమంది? బాప్తిసం మాకొద్దు, ఆయన పుట్టాడని మట్టి గంతులేస్తాం. ఎవరు పుట్టాడని? అందుకే రక్షకుడే నేడు శిక్షించేవాడిగా వస్తాడు, జాగ్రత్త. ఆయన 2వ రాకడ సమయాల్లో ఈ భూమి మీదకి వస్తాడు. నీతిమంతులు అనీతిమంతులు వేరు చేయబడతారు. ఆయన వచ్చినప్పుడు ఇక నీకు ఏముండదు, ఇంకా మధ్యాకాశాన్ని మనం కొనుకోబడతాము. అక్కడ తీర్పు అనేది ఉంటుంది. అందుకనే శుభవార్త అనేది ఏంటంటే రక్షకుడు పుట్టాడు అని మనం సంతోషపడకుండా, ఆ రక్షకుడు మన కొరకు చనిపోయాడు, అసలు మనల్ని ఆయన ఏం చేయమన్నాడు, ఆయన ఎందుకు వచ్చాడు, మనం ఏం చేయాలి. ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిసం పొందాలి. ఎందుకంటే నమ్మాలి.
రక్షకుడు మరలా ఎలా వస్తాడు? ఆయన రెండో రాకడ సమయాల్లో ఈ భూమి మీదకు వస్తాడు. ఆయనకు వచ్చినప్పుడు ఏమవుద్ది? తీర్పు అనేది జరుగుద్ది. కాబట్టి రక్షకుడు పుట్టాడని ఈనాడు నేటి దినాలలో అనేక సంఘాలలో సెలబ్రేషన్స్. మన నర్సాపేటలో నేను ఒక విషయాన్ని గమనించా. హాస్పిటల్లో సెమీ క్రిస్మస్ చేస్తూ ఉన్నారు. చేసేది దేవుని పేరిటే చేసేవాళ్ళని తప్పు అని మేము అనము, కానీ ఇది బైబిల్ ప్రకారం ఆజ్ఞాపించబడిందా లేదా అనేది ప్రశ్న. మళ్ళీ యూత్ క్రిస్మస్, ఉమెన్స్ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్ ఏంటివి? దేవుడు చేయమని చెప్పాడా? క్రిస్మస్ అనేది క్రీస్తుని ఆరాధించడం. ఇప్పుడు మనం చేసేది ఏంది? క్రీస్తుని హృదయంలోకి వస్తే, యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందితే, ఆయనని ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ప్రతిరోజు నువ్వు ఆనందపడు ప్రభువునందు. ఏమండి? డిసెంబర్ 25 ఆనందపడాలా? డిసెంబర్ 25 సంతోషపడాలా? ఆయన నీ ప్రభువుగా, నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించి నీ హృదయంలో ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందితే, ఆయన నీ ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే నీ ప్రతిదినం ప్రభువులో నువ్వు ఆనందించవచ్చు. 365 రోజుల్లో ఒక డిసెంబర్ 25 నేను సంతోషంగా ఉంటాను అనుకోండి, అంతకంటే బుద్ధిహీనతకి ఏమీ ఉండదు. బైబిల్ చదివిస్తూ ఉంది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. అంటే ప్రభువునందు ప్రతి ఒక్కరూ కూడా ఎల్లప్పుడూ ఆనందించాలి. దేవుణ్ణి మనం ప్రతి ఆదివారం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం మహింపరుస్తూ ఉన్నాము. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయి? 52 ఆదివారాలు వస్తాయి. 52 ఆదివారాల్లో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము? యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము. ప్రతి ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నం మనం ప్రార్థించినప్పుడు ఎవరి నామములో ప్రార్థన చేస్తున్నాము? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాం తండ్రి అయినటువంటి దేవుణ్ణి. అంటే యేసుక్రీస్తు వారు ఏదో ఒకరోజు చేసుకునేటువంటి సెలబ్రేషన్ కాదు. యేసుక్రీస్తు వారి గురించి ఒకరోజు జ్ఞాపకం చేసుకునేటువంటి పరిస్థితి కాదు. ఈ భూమి నువ్వు నేను పుట్టకముందే ఆయన పుట్టాడు. ఒకవేళ ఆయనకు రక్త మాంసాలు కలిగి భూమి మీద రావడానికి కారణం ఏంటంటే ప్రజలను తన పాపము నుండి రక్షించడానికి, ప్రజలను పాపము నుండి రక్షించడానికి ఆయన పుట్టి ఉన్నాడు. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. చూడండి, ప్రజలందరూ కూడా